కొన్ని రోజుల విరామం తర్వాత రైతులు మళ్లీ పోరుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నారు. అలాగే మార్చి 10న దేశవ్యాప్తంగా 4 గంటల పాటు రైలు రోకోకు పిలుపునిచ్చారు. దాంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు బందోబస్తు ముమ్మరం చేస్తున్నారు. టిక్రీ, స్వింగ్, ఘాజీపూర్ సరిహద్దులు, రైల్వే, మెట్రో స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు నిరసనలతో హోరెత్తించారు. దాంతో హర్యానా, పంజాబ్ సరిహద్దులో భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణలకు దారితీసింది. అప్పటి నుంచి రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద ఉన్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ, రైతు కూలీలకు పింఛన్, రుణమాఫీ సహా పలు డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతు సంఘాలతో కేంద్రం ఇప్పటివరకు 4 దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.